హాయ్ స్టూడెంట్స్, ఆర్సీసీ దాంట్లో నెక్స్ట్ చాప్టర్ ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్. ఈ చాప్టర్లో ఉండే ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, ఈ అజంప్షన్స్ ఏంటి, అజంప్షన్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ ఏంటి, అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ లిమిట్ స్టేట్స్ యూ హ్యావ్, ఈ మూడు టాపిక్స్ ఈ చాప్టర్లో మనకి కవర్ అవుతుంది. దెన్ లిమిట్ స్టేట్ మెథడ్. వాట్ ఈజ్ లిమిట్? లిమిట్ అంటేనే సంథింగ్ విచ్ షుడ్ నాట్ ఎక్సీడ్, అంటే ఆ పదంలోనే ఉంది. లిమిట్ మీన్స్ విచ్ షుడ్ నాట్ ఎక్సీడ్. దట్ మీన్స్ వీఆర్ లిమిటింగ్ సంథింగ్. ఇట్ మీన్స్ లిమిట్ స్టేట్ మీన్స్ ద యాక్సెప్టబుల్ లిమిట్ ఫర్ ది సేఫ్టీ అండ్ సర్వీసిబిలిటీ రిక్వైర్మెంట్స్ బిఫోర్ ఫెయిల్యూర్ అక్కర్స్. The two major limit states are limit state of collapse and limit state of serviceability. Limit state means acceptable limit for the safety and serviceability. Working stress method lo manaki we will consider for the working loads, but here we will consider to the ultimate loads. Ultimate loads man consider చేసినప్పుడు we will follow the two major important limit states are limit state of serviceability and limit state of సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ సర్వీసిబిలిటీ. ఈ రెండు క్రైటీరియాస్ని మనం కన్సిడర్ చేసి లిమిట్ స్టేట్ మెథడ్లో మనం డిజైన్ చేస్తాం. దెన్ లిమిట్ స్టేట్ మెథడ్లో మనం ఏం జరుగుతుందంటే, లిమిట్ స్టేట్ మెథడ్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ అల్టిమేట్ లోడ్స్ అండ్ చెక్డ్ ఫర్ సర్వీసిబిలిటీ. మనం అల్టిమేట్ లోడ్స్కి డిజైన్ చేసి సర్వీసిబిలిటీలో మనం చెక్ చేస్తాం. Then what is the philosophy of limit state method? To see that the structure remains fit for use throughout its life period, that is, it will not reach the limit state in its lifetime. The structure shall be designed on the basis of most critical limit state and checked for other limit states. హియర్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఏం జరుగుతుందంటే, వీ విల్ డిజైన్ ద స్ట్రక్చరల్ మెంబర్. ఇట్ మే బీ బీమ్ అవ్వచ్చు, కాలమ్ అవ్వచ్చు, ఫుటింగ్ అవ్వచ్చు. మనం దాన్ని లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్కి డిజైన్ చేస్తాం, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసిబిలిటీకి చెక్ చేస్తాం. ఓకే, వీ విల్ డిజైన్ ఫర్ ది లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అండ్ విల్ చెక్ ఫర్ ది లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసిబిలిటీ. అసలు లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో ఏముంటుంది, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసిబిలిటీలో ఏముంటుంది. ఇన్ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ని మనం ఎలా అసెస్ చేయాలి? లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అంటే ఏంటి, ఇంకా ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఆ ఫెయిల్ అయ్యే ముందు మనం ఏ విధంగా మనం దాన్ని అసెస్ చేస్తాం? ద రప్చర్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్రిటికల్ సెక్షన్స్, అంటే జాయింట్స్ అవ్వచ్చు, లేదా వీక్ సెక్షన్స్ తీసుకుంటాం. ఆర్ బక్లింగ్ డ్యూ టు ది ఎలాస్టిక్ ఆర్ ప్లాస్టిక్ ఇన్స్టెబిలిటీ, ఇది మోస్ట్లీ మనకి కాలమ్స్లో వస్తుంది. దెన్ ఓవర్ టర్నింగ్, ఫుటింగ్స్ వల్ల కానీ లేదా ఓవర్ లోడ్ వల్ల కానీ ఓవర్ టర్న్ అవుతుంది. ఈ మూడు విధాలుగా మనం దాన్ని అసెస్ చేస్తాం. బట్ వాట్ ఆర్ ద లిమిట్ స్టేట్స్? అసలు ఏమేమి లిమిట్ స్టేట్స్ ఉంటాయి? వీ హ్యావ్ లిమిట్ స్టేట్ ఆఫ్ ఫ్లెక్సర్, దీన్నే మనం బెండింగ్ అంటాం. ఇది బేసిక్గా మనకి ఎక్కడ వస్తుందంటే, ఇవి బీమ్స్లో వస్తుంది. హారిజాంటల్ మెంబర్స్లో మనకి ఈ ఫ్లెక్సర్ అనేది కన్సిడర్ చేస్తాం. దెన్ టార్షన్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ స్ట్రక్చరల్ మెంబర్స్. దెన్ షీర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ ఆల్ స్ట్రక్చరల్ మెంబర్స్. దెన్ యాక్సియల్ లోడ్స్, కంప్రెషన్. ఈ కంప్రెషన్ మనం ఎక్కడ చూస్తాము? కంప్రెషన్ ఈజ్ మెయిన్లీ సీ ఇన్ కాలమ్స్. సో ఈ నాలుగు మనకి లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లోకి వస్తుంది. లిమిట్ అంటే మనం డిజైన్ చేసేటప్పుడు ఈ నాలుగుని కన్సిడర్ చేయాలి. లిమిట్ స్టేట్ ఆఫ్ ఫ్లెక్సర్, బీమ్స్ డిజైన్ చేస్తే లిమిట్ స్టేట్ ఆఫ్ ఫ్లెక్సర్కి డిజైన్ చేయాలి. కాలమ్స్ డిజైన్ చేస్తే లిమిట్ స్టేట్ ఆఫ్ కంప్రెషన్కి డిజైన్ చేయాలి. Then after we are design for the limit state of collapse, we will check for the limit state of serviceability. Limit state of serviceability మనం చెక్ చేస్తాం. It is a limit state at which the structure undergone excessive deflection which adversely affect the finishes, causing discomfort to the users, and excessive cracking which affects the efficiency or appearance of the structure. జనరల్గా మనకి సర్వీసిబిలిటీ అనేది కంఫర్టబుల్ చూస్తుంది. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ మనకి సేఫ్టీని ఇస్తే, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసిబిలిటీ అనేది కంఫర్టబుల్ ఇస్తుంది. ఆ కంఫర్టబుల్ ఉందా లేదా ఎలా చేస్తే మనకి డిఫ్లెక్షన్స్ ఉండకూడదు, క్రాకింగ్ ఉండకూడదు, అండ్ అదర్ లిమిట్ స్టేట్స్ లైక్ వైబ్రేషన్స్ కానీ ఫైర్కి రెసిస్టెన్స్గా ఉండాలి, అండ్ ఇట్ హ్యావ్ లాంగ్ డ్యూరబిలిటీ. సో ఫైనలీ లిమిట్ స్టేట్ మెథడ్స్ ఆర్ టూ టైప్స్, classified into two. One is limit state of collapse which considers for safety. Second one is limit state of serviceability which considers for comfortable. సో మనకి కంఫర్టబుల్గానే ఉండాలి, సేఫ్టీగా ఉండాలి, కాబట్టి లిమిట్ స్టేట్ మెథడ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనే డిజైన్స్ కూడా. దెన్ కమింగ్ టు ది క్యారెక్టరిస్టిక్ వాల్యూస్, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇవి. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ బిలో విచ్ నాట్ మోర్ దాన్ 5% ఆఫ్ ది టెస్ట్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్. దిస్ మీన్స్ ఇప్పుడు ఒకవేళ మనం ఒక 100
టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంక్రీట్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. దట్ కాంక్రీట్ క్యూబ్ వాల్యూ విల్ బి M30 అనుకోండి. ఈ M30కి మనం టెస్ట్ చేస్తున్నప్పుడు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ టెస్ట్ ఫర్ 100 క్యూబ్స్ని M30 ఉండే స్ట్రెంత్ మనం టెస్ట్ చేస్తే కనుక 95 టైమ్స్ దాని యొక్క స్ట్రెంత్ వాల్యూ 30 కన్నా ఎక్కువ రావాలి. ఓన్లీ దెర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ 5 టైమ్స్ మాత్రమే 30 కన్నా లోపు వస్తుంది, తక్కువ రావాలి. అటువంటి వాల్యూని మనం క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. అది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎలా డిజైన్ చేస్తారు? ఇట్ ఈస్ ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ 150 mm క్యూబ్. గుర్తుపెట్టుకునేది, మనకి కాంక్రీట్ టెస్ట్ చేసేటప్పుడు యూనిఫామ్గా మనం 150 mm క్యూబ్ ఉండే కాంక్రీట్ క్యూబ్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దట్ టు విచ్ ఈస్ క్యూడ్ ఫర్ 28 days, బిలో విచ్ నాట్ మోర్ దాన్ 5% టెస్ట్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్. మనం ఒకవేళ 20 క్యూబ్స్ని టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, 20 క్యూబ్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే వాల్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ M30 క్యూబ్ 20 క్యూబ్స్ టెస్ట్ చేస్తున్నాం, ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే 30 Nm² కన్నా తక్కువ వస్తుంది. ఒక వాల్యూ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అనమాట. సో క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ మీన్స్ it is the compressive strength of 150 mm cube at 28 days of curing, below which not more than 5% test results are expected to fall. ఫర్ స్టీల్ డైరెక్ట్గా మనం కాంక్రీట్కి అయితే 150 mm క్యూబ్ చేసి టెస్ట్ చేస్తాము. ఫర్ స్టీల్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ది మినిమం ఈల్డ్ స్ట్రెంత్. స్టీల్కి డైరెక్ట్గా ఈల్డ్ స్ట్రెంత్ వాల్యూ మనం తీసేసుకోవచ్చు. దెన్ క్యారెక్టరిస్టిక్ లోడ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లోడ్ విచ్ హ్యాస్ 95% ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ బీయింగ్ ఎక్సీడెడ్ డ్యూరింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్ట్రక్చర్. దట్ మీన్స్ ఒకవేళ ఇప్పుడు నేను ఒక బీమ్ కన్సిడర్ చేస్తున్నాను అనుకోండి, ఆ బీమ్ మీద లోడ్ పడుతుంది. ఆ లోడ్ అనేది 95 టైమ్స్, ఇఫ్ యూ కన్సిడర్ ద లోడ్ W, ఆ లోడ్ అనేది టెస్ట్ చేస్తున్నప్పుడు 95 టైమ్స్ కానీ ఏదైతే డిజైన్ చేస్తున్నానో దానికన్నా ఎక్కువ రాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డిజైన్ చేసేటప్పుడు బీమ్ డిజైన్ చేసేటప్పుడు ఆ బీమ్ నేను ఒక 100 kN డిజైన్ చేస్తున్నాను అనుకోండి, నేను టెస్ట్ చేసేటప్పుడు అంటే దాని యొక్క లైఫ్ టైంలో ఎప్పటికీ కూడా అది 100 kN కన్నా తక్కువే ఉండాలి పైన లోడ్ పడేది. నేను డిజైన్ చేసేది ఎక్కువగా ఉండాలి, యాక్చువల్గా పడేది మనకి తక్కువగా ఉంటుంది. ఓన్లీ 5% ప్రాబిలిటీ మాత్రమే మనకి ఉంటుందన్నమాట, అంతకన్నా తక్కువ. మోస్ట్లీ ఇది ఎప్పుడు వస్తుంది ఇటువంటి వాల్యూస్ మనకి? ఎర్త్క్వేక్ టైంలో కానీ, లేదా రివర్సల్ ఆఫ్ స్ట్రెసెస్ జరిగినప్పుడు కానీ, వైబ్రేషన్స్ టైంలో కానీ వస్తుంది. అటువంటి మనకి రేర్ కండిషన్స్ కాబట్టి. సో క్యారెక్టరిస్టిక్ లోడ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లోడ్ విచ్ హ్యాస్ 95% ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ బీయింగ్ ఎక్సీడెడ్ డ్యూరింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్ట్రక్చర్. దెన్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. వాట్ ఈస్ కాల్డ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్? మనం డిజైన్ చేసేటప్పుడు లిమిట్ స్టేట్ మెథడ్కి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. డిజైన్ స్ట్రెంత్ అయితే కనుక క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ డివైడెడ్ బై పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ గివ్స్ ది డిజైన్ స్ట్రెంత్. అదే డిజైన్ లోడ్ అయితే క్యారెక్టరిస్టిక్ లోడ్ ఇంటూ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ గివ్స్ ది డిజైన్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీమ్ పైన లోడ్ డిజైన్ చేస్తున్నాను అనుకోండి, ఆ లోడ్ నాకు బీమ్ మీద పడే లోడ్ అనేది ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ లోడ్ ఆఫ్ 50 kgs 50 kN లోడ్ పడుతుంది అనుకోండి, నేను దానికి ఏం చేస్తాను, ఆ 50 × 1.5 అంటే ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ కన్సిడర్ చేస్తాను. దెన్ ఐ విల్ గెట్ 75 kN. సో ఐ విల్ డిజైన్ ఫర్ 75 kN. యాక్చువల్గా 50 kN డిజైన్ చేస్తే సరిపోతుంది, బట్ ప్రాబబిలిటీ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అప్లై చేయడం వల్ల వీ విల్ డిజైన్ ఫర్ 75 kN, మోర్ సేఫ్టీగా ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. ఈ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ వాల్యూస్ అనేది జనరల్గా స్టీల్కి విల్ కన్సిడర్ యాజ్ 1.15 అండ్ ఫర్ కాంక్రీట్ ద వాల్యూ ఈజ్ 1.5. దెన్ డిజైన్ స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ ద రిడ్యూస్డ్ వాల్యూ ఆఫ్ స్ట్రెంత్ విచ్ ఈజ్ అప్టైన్డ్ బై అప్లయింగ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ టు ది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్. అదే ఒక డిజైన్ లోడ్ అయితే కనుక ద లిమిట్ లోడ్ మల్టిప్లైడ్, అదేమో డిజైన్ లోడ్ అయితే మల్టిప్లై చేస్తాము, డిజైన్ స్ట్రెంత్ అయితే కనుక వీ విల్ డివైడ్, కింద మనం డివైడ్ చేసి చూస్తాం. దెన్ నెక్స్ట్ టాపిక్, assumptions in limit state method. What are various assumptions you have? Limit state of collapse in flexure, it is under clause 38.1 of IS 456-2000. మనం ప్రీవియస్గా చెప్పుకున్న క్యారెక్టరిస్టిక్ లోడ్, క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్, డిజైన్ లోడ్, డిజైన్ స్ట్రెంత్ అన్నీ కూడా మనకి IS 456-2000 పేజ్ నెంబర్ 67లో అవైలబుల్గా ఉంటాయి.
Then what is the assumption here? Plane section normal to the axis of the remain ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్ ఆల్సో. అంటే మనకి ప్లేన్ సెక్షన్కి ఏవైతే నార్మల్గా ఉంటాయో బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ కూడా నార్మల్గా ఉంటాయని దాని మీనింగ్. అండ్ దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ ద స్ట్రెస్ డయాగ్రామ్, ఇది మనకి యాక్సెస్కి బిఫోరు ఆఫ్టర్ కూడా ఇలాగ మనకి నార్మల్గానే ఉంటాయి. ఇవి లేయర్స్. ఈ లేయర్స్ అన్నీ కూడా మనకి బెండింగ్ తర్వాత నార్మల్గానే ఉంటాయి, బెండింగ్ ముందు కూడా మనకి నార్మల్గానే ఉంటాయి. అది దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ at the outermost compression fiber is 0.0035. If we consider the strain diagram, ఒకవేళ మనం స్ట్రెయిన్ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తే కనుక కాంక్రీట్ది, యూ విల్ హ్యావ్ దిస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఈ స్ట్రెయిన్ డయాగ్రామ్లోని ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్, ఇఫ్ ఇట్ ఈస్ కాంక్రీట్, దిస్ ఈజ్ స్టీల్, ఇది స్టీల్ అవుతుంది. దీని వాల్యూ మనకి మ్యాక్సిమం అవుటర్మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ యొక్క వాల్యూ 0.0035. దీస్ ఆర్ ద లేయర్స్. ఇవాళ లేయర్స్ కానీ తీసుకుంటే కనుక ఈ స్ట్రెయిన్ అవుతుంది కనుక దిస్ స్ట్రెయిన్ వాల్యూ, ఈ వాల్యూ మనకు వచ్చేసి 0.0035. దెన్ ద టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ ఇగ్నోర్డ్. కాంక్రీట్కి మనకి టెన్సైల్ స్ట్రెంత్ అనేది కన్సిడర్ చేయం. ఓన్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ వెయిట్ పార్ట్ ఉంటుంది, కానీ దాని మీద లోడ్ ఏది పడినట్టుగా మనం తీసుకోం. నెక్స్ట్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఇన్ కాంక్రీట్ మే బి అజ్యూమ్డ్ టు బి రెక్టాంగిల్, ట్రెపీజియం ఆర్ పెరాబోలా ఆర్ ఎనీ అదర్ షేప్ బట్ షుడ్ అగ్రీ విత్ ది రిజల్ట్స్ ఆఫ్ టెస్ట్. మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నామో ఆ టెస్ట్ యొక్క ఏరియా ఉంటుంది మనకి, ఆ ఏరియా ఇంటూ దాని యొక్క వెయిట్ వేస్తే మనకి అక్కడ ఉండి లోడ్ వస్తుంది. ఆ లోడ్లో స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ క్యాలిక్యులేట్ చేసింది అది మేబీ ఆ వచ్చిన డయాగ్రామ్ మేబీ రెక్టాంగిల్ అవ్వచ్చు, ట్రెపీజియం అవ్వచ్చు, పెరాబోలా అవ్వచ్చు. దాని టెస్ట్ రిజల్ట్స్ మనకి సాటిస్ఫై చేయాలి. అది దాని మీనింగ్. నెక్స్ట్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ ది సెక్షన్ ఎట్ ఎ ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి లెస్ దాన్ epsilon s into fy by 1.15 es plus 0.002. ఇందులో మనం డ్రా చేసినట్టుగా స్ట్రెయిన్ డయాగ్రామ్లోని ఇది పైది కాంక్రీట్, కింద స్టీల్ అనుకుంటే కనుక ఈ స్టీల్గా ఉండే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఫెయిల్యూర్ దగ్గర ఉన్నప్పుడు దట్ వాల్యూ షుడ్ నాట్ బి లెస్ దాన్ es ఇంటూ fy by 1.15 ప్లస్ 0.002. అది దాని మీనింగ్. Then what are the differences between working stress method and limit state method? Working stress method is entirely based on the elastic theory, which assumes that steel and concrete are elastic and a stress strain curve is linear for both. అంటే మనకి ఎలా కన్సిడర్ చేస్తామంటే విల్ కన్సిడర్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మనకి కాంక్రీట్ తీసుకుంటే కాంక్రీట్ని లీనియర్గానే చూస్తాము, యాజ్ వెల్ యాజ్ స్టీల్ని కూడా లీనియర్గా చూస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. In limit state method, it is based on the actual stress strain curves of steel and concrete. For concrete, the stress strain curve is not linear. ఇదే ఒకవేళ కనుక మనం ఇఫ్ యూ కన్సిడర్ ఫర్ ది లిమిట్ స్టేట్ మెథడ్లో మనకి లీనియర్గా ఉండవు. ఇఫ్ యూ కన్సిడర్ కాంక్రీట్ విల్ హ్యావ్ సమ్ కర్వ్, ఇలా అల్టిమేట్గా వస్తుంది. అది ఇఫ్ యూ కన్సిడర్ ఫర్ స్టీల్ ఇట్ ఈస్ ఈల్డ్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఈల్డ్ పాయింట్ వచ్చి అగైన్ విల్ హ్యావ్ సమ్ అల్టిమేట్ లోడ్, ఇలా సమ్ కర్వ్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ విల్ కన్సిడర్ దట్ ఇట్ యాజ్ లీనియర్. నెక్స్ట్ ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈస్ పుట్ ఆన్ ది ఈల్డ్ స్ట్రెస్ టు గెట్ పర్మిసిబుల్ స్ట్రెసెస్. అదే మనం లిమిట్ స్టేట్ మెథడ్ అయితే కనుక పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఆర్ అప్లైడ్. దెన్ ద ఎగ్జాక్ట్ మార్జిన్ సేఫ్టీ ఈజ్ నాట్ నోన్ ఇన్ ది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. ఎగ్జాక్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనం ఎంత సేఫ్టీ అప్లై చేస్తున్నాం అనేది మనకి లిమిట్ స్టేట్ మెథడ్లో తెలుస్తుంది. ద మెథడ్ గివ్స్ మోర్ లార్జ్ సెక్షన్స్, therefore less economical. Limit state method gives more economical since it gives very thinner sections. If we consider same design for working stress method and limit state method of a beam consider చేస్తే కనుక వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి వచ్చేసరికి you will have very large depth of sections. ఇదే సేమ్ మనకి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి వచ్చేసరికి you will have very thinner sections. సో మనకి ఎప్పుడైతే డైమెన్షన్స్ మారిపోతాయో కాంక్రీట్ యూస్ చేసేది కూడా తగ్గిపోతుంది. దెన్ విల్ హ్యావ్ ఎకనామికల్. దెన్ నామినల్ మిక్స్. వాట్ ఈజ్ నామినల్ మిక్స్? నామినల్ మిక్స్ మనం జనరల్గా బయట యూస్ చేసి నామినల్ మిక్స్గా తీసుకుంటాం. మనం ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ మిక్స్ ఆఫ్ ప్రపోర్షన్ స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిక్స్డ్ రేషియోస్ ఆఫ్ సిమెంట్, శాండ్, కోర్స్ అగ్రిగేట్. వీ విల్ కన్సిడర్ 1:2:4, 1:1.15:3 ఆర్ 1:4:8 అలా మనం రేషియోస్ని కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ అప్ టు M20 grade concrete and for only small works. Then design mix.
Design mix will be ready at the ready mix concrete. Design mix is always preferred to normal mix. Normal mix కన్నా మనం ఎప్పుడు కూడా డిజైన్ మిక్స్నే కన్సిడర్ చేస్తాం. It yields concrete of desired quality. It is more economical. Design mix should meet the design requirements in the fresh and hardened states. Grade of concretes are more than M20. M20 కన్నా above ఉంటే కనుక then we will go for only design mix. Design mix are readily available at the ready mix concrete. Thank you.